guys, welcome back to my channel Deepika Pranay. సో ఈ వీడియో వచ్చేసి మేమైతే రీసెంట్గా పిఠాపురంలో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ అయితే విజిట్ చేశాము. సో ఆ టెంపుల్స్ ఏంటి అండ్ వాటి యొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూడొచ్చు. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కుకుటేశ్వర స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. ఈ ఆలయాన్ని పాదగయ క్షేత్రంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శక్తిపీఠంగా పిలుస్తారు. సో టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకైతే ఇక్కడ గయాసురుడు అండ్ విష్ణుమూర్తి, బ్రహ్మ, మహేశ్వరులు కనిపిస్తారు. సో దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఈ స్టోరీ ఆధారంగానే ఇక్కడ మనకైతే కుకుటేశ్వర స్వామి ఆలయం అయితే స్థాపించడం జరిగింది. దీని బిహైండ్ స్టోరీ ఏంటంటే, పూర్వం గయాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అనేక యజ్ఞ యాగాలు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రసన్నం చేసుకొని నా శరీరం ఎప్పుడూ పవిత్రంగా ఉండేలా వరాన్ని కోరాడు. సో ఆ కారణంగా తన అనుచరులు కంప్లీట్ భూమిపైన ఉన్న ఎక్కడ కూడా యజ్ఞ యాగాలు జరగకుండా అల్లర్లు చేస్తున్నారు. దానివల్ల భూమిపైన వర్షాలు లేక, పంటలు లేక మనుషులు, జంతువులు మరణించసాగాయి. సో దీనికి ఇండైరెక్ట్గా గయాసురుడే కారణం అవ్వడం వల్ల గయాసురుడిని చంపమని చెప్పి దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి భూలోకానికి బ్రాహ్మణుల రూపంలో గయాసురుడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ వర్షాలు లేక అందరూ చనిపోతున్నారు, కావున మేము ముగ్గురం మహాయజ్ఞం చేయాలనుకుంటున్నాము, మేము చేసే యజ్ఞానికి పవిత్రమైన మీ దేహం కావాలని కోరుతారు. దాంతో గయాసురుడు సరే అన్నాడు. అప్పుడు బ్రాహ్మణులు, మేము యజ్ఞాన్ని 7 రోజులు చేస్తాము, 7 రోజులు పూర్తయ్యే వరకు నువ్వు కదలకూడదు, నువ్వు కదిలితే యజ్ఞం అసంపూర్ణంగా అవుతుంది అని చెప్తారు. అలా అసంపూర్ణంగా అయితే మేము నిన్ను వధిస్తామని చెప్తారు. అండ్ ఈ 7 రోజులు కోడి కుకురుక్కు అని అరుస్తుంది, అప్పుడు యజ్ఞం సంపూర్ణమైనట్టు అని చెప్తారు. అందుకు గయాసురుడు అంగీకరిస్తాడు. అప్పుడు గయాసురుడు తన శరీరాన్ని పెద్దగా చేసి శిరస్సును బీహార్ గయా వద్ద, వక్షస్థలమును ఒరిస్సా రాష్ట్రం జైపూర్ వద్ద, పాదాలను పిఠాపురం వరకు వచ్చేలా పడుకుంటాడు. దాంతో విష్ణుమూర్తి తల దగ్గర, బ్రహ్మ నాభి దగ్గర, శంకరుడు పాదాల దగ్గర కూర్చొని యజ్ఞం ప్రారంభించారు. అలా 6 రోజులు యజ్ఞం పూర్తి అయినా గయాసురుడు కదలకుండా ఆ యజ్ఞం వేడి భరిస్తూ ఉన్నాడు. కానీ అతను కదిలితేనే అతనిని చంపగలము అనుకొని శంకరుడు కోడి వేషం ధరించి 6వ రోజు రాత్రే కుకురుక్కు అని కూస్తాడు. దాంతో ఆ గయాసురుడు 7 రోజులు పూర్తయిందని అనుకొని నిద్రలేస్తాడు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నీవు యజ్ఞాన్ని మధ్యలో ఆటంకం కలిగించావని, కావున నిన్ను సంహరిస్తామని చెప్తారు. అప్పుడు ఆ గయాసురుడు బ్రాహ్మణుల వేషంలో వచ్చింది త్రిమూర్తులే అని గ్రహించి, సరే కానీ నాదో చివరి కోరిక నెరవేర్చండి అని వేడుకుంటాడు. ఆ చివరి కోరిక ఏమిటంటే, నా శరీరం 3 భాగాలుగా చేయండి, ఆ 3 భాగాలని 3 దిక్కులుగా వేయండి, ఆ భాగాలు పడిన చోట త్రిమూర్తులను పూజింపబడాలి, ఆ 3 ప్రదేశాలు గయాక్షేత్రాలుగా పిలువబడాలి అని కోరుకుంటాడు. అంతేకాకుండా ఆ గయాక్షేత్రాల్లో ఎవరైనా చనిపోయిన వారికి శ్రాద్ధకర్మలు చేసిన వారి పితృదేవతలు నా ద్వారా మోక్షానికి వెళ్ళాలి అని కోరుకుంటాడు. దాంతో త్రిమూర్తులు ఆశీర్వదించి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో 3 భాగాలుగా ఖండించి తలను బీహార్ గయాలో వేస్తారు. ఆ ప్రదేశాన్ని శిరోగయగా పిలుస్తారు. అక్కడ విష్ణుమూర్తి పాదాలు ఉంటాయి. వక్షస్థలంని ఒరిస్సా రాష్ట్రం జైపూర్లో వేస్తారు. ఆ ప్రదేశాన్ని నాభిగయ క్షేత్రం అంటారు. అక్కడ బ్రహ్మగారు వేదికగా ఉంటారు. ఇక పాదాలు పిఠాపురంలో పడినాయి కావున ఇక్కడ పాదగయ క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ శంకరుడు కోడి రూపంలో ఉంటాడు కనుక కుకుటేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. సో ఇదన్నమాట కుకుటేశ్వర ఆలయం యొక్క బిహైండ్ స్టోరీ. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock to 12:30 అండ్ మళ్ళీ ఈవినింగ్ 4:30 to 8:30 వరకు అయితే ఉంటుంది. సో మీరెవరైనా పిఠాపురం వెళ్తే కుకుటేశ్వర ఆలయం అయితే పక్కా విజిట్ చేయండి. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ సపరేట్గా గోశాల కూడా ఉంది. సో చాలా బాగుంది టెంపుల్.
సెకండ్ టెంపుల్ వచ్చేసి శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం. ఈ టెంపుల్ చాలా స్పెషల్. ఎందుకంటే 1320లో శ్రీ దత్తాత్రేయులు వారు కలియుగంలో మొదటిసారి శ్రీపాద శ్రీ వల్లభులుగా జన్మించారు. ఆయన పుట్టిన ఈ ప్రదేశాన్ని మహాసంస్థానంగా మార్చి పూజలు చేస్తున్నారు. అండ్ శ్రీపాద శ్రీ వల్లభ వారు 1336 నుంచి పిఠాపురం నుంచి బయటికి వచ్చి కర్ణాటక, మహారాష్ట్ర, వారణాసి, గోకర్ణ ఇంకా శ్రీశైలం లాంటి ప్రదేశాలు తిరిగి లాస్ట్కి కృష్ణానది ఒడ్డున ఉన్న గురుపురంకి వెళ్ళి కొన్నాళ్ళకి అదృశ్యమయ్యారని చెప్తారు. దీని గురించి గురు చరిత్రలో కూడా ఉంటుంది. సో ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. థర్డ్ టెంపుల్ వచ్చేసి శ్రీ కుంతి మాధవ స్వామి దేవాలయం. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియాలో ఉన్న పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ టెంపుల్ని కొందరు ఇంద్రుడు ప్రతిష్ఠించారని అంటారు, ఇంకొందరు కుంతీదేవి ప్రతిష్ఠించింది కాబట్టి కుంతి మాధవ స్వామి దేవాలయంగా పిలుస్తారు అని చెప్తారు. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఇంకో 4 కాశీలోను, ప్రయాగలోను, రామేశ్వరం, కేరళలో ఉన్నాయి. అండ్ ఫోర్త్ టెంపుల్ వచ్చేసి శ్రీపాద వల్లభ అనగా దత్త టెంపుల్. టెంపుల్ వచ్చేసి 2002లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు స్థాపించారు. ఈ టెంపుల్ చాలా స్పెషల్. ఎందుకంటే శ్రీపాద వల్లభ దత్తాత్రేయుడితో పాటు అనగా లక్ష్మి కూడా ఉంటారు. సో తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ టెంపుల్స్ అయితే పిఠాపురంలో తప్పకుండా చూడవలసిన టెంపుల్స్. మీరు ఈ టెంపుల్స్ విజిట్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎందుకంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అంతే, ఇంకా బాయ్.